చంద్రగిరి పట్టణంలో ఓ యువతిపై యువకుడు కత్తితో దాడి చేశాడు. పట్టణంలోని ఆర్ఎఫ్ రోడ్లో నివసిస్తున్న యువతి మహేష్ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే మహేష్ పలుమార్లు ఫోన్ చేసిన యువతి స్పందించకపోవడంతో కత్తితో దాడి చేసినట్టు తెలుస్తోంది. యువతి కేకలు వేయడంతో మహేష్ పరారయ్యాడు. మహేష్ను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. బాధితురాల్ని రుయా ఆసుపత్రికి తరలించినట్టు తెలుస్తోంది. తిరుపతి జిల్లా చంద్రగిరి పట్టణంలో ఓ యువతిపై యువకుడు కత్తితో దాడి చేశాడు. పట్టణంలోని ఆర్ఎఫ్ రోడ్లో నివసిస్తున్న యువతి మహేష్ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే మహేష్ పలుమార్లు ఫోన్ చేసిన యువతి స్పందించకపోవడంతో కత్తితో దాడి చేసినట్టు తెలుస్తోంది. ఇక యువతి కేకలు వేయడంతో మహేష్ పరారయ్యాడు. మహేష్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక బాధితురాల్ని ప్రస్తుతం రుయా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, రైట్ చందు, ఏదైతే యువతిపై దాడి చేసినటువంటి ఘటన ఏదైతే ఆలస్యంగా వెలుగు చూసింది. ముఖ్యంగా గురువారం అర్ధరాత్రి 12:30 సమయంలో చంద్రగిరికి చెందినటువంటి ఒక యువకుడు, అంటే ఏదైతే మహేష్ అనే యువకుడు ఆర్ఎఫ్ రోడ్ లో నివసిస్తున్నటువంటి యువతి ఇంటికి వెళ్లి ఆ యువతిపై కత్తితో దాడి చేసిన పరిస్థితి ఉంది. ఆ యువతి తీవ్రంగా గాయపడడంతో అక్కడే ఉన్నటువంటి వాళ్ళు అంటే ఆ అమ్మాయి ఒక్కసారిగా గట్టిగా కేకలు వేయడంతో అక్కడే ఉన్నటువంటి వారి బంధువులు ఆ అమ్మాయిని హుటాహుటిన స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి నేరుగా తిరుపతి రుయా ఆసుపత్రికి అయితే తరలించిన పరిస్థితి ఉంది. అది మొన్న జరిగినటువంటి ఘటన కారణంగా నిన్న మధ్యాహ్నం యువకుడు మహేష్ పై ఇప్పటికే పోలీస్ కేసు నమోదు చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా గత 3 సంవత్సరాలుగా వాళ్ళు ఇద్దరు ప్రేమించుకుంటున్నట్లయితే తెలుస్తోంది. ఏదైతే యువతి తరచూ యువకుడు ఫోన్ చేస్తున్న ఆ అమ్మాయి ఫోన్ ఎత్తకపోవడంతోనే ఆ అమ్మాయిపై అనుమానం తెచ్చుకున్న యువకుడు ఒకసారిగా గత 3 రోజులుగా ఆమె ఎక్కడ దొరుకుతుందని చెప్పేసి కాపు కాసినట్లయితే తెలుస్తోంది. ముఖ్యంగా ఆ యువతి వచ్చే ప్రాంతానికి తెలుసుకొని మొన్న అర్ధరాత్రి మాత్రం ఆమె ఎవరూ లేని సమయంలో ఆమె ఇంటికి వెళ్లి ఆమెపై దాడి చేసిన పరిస్థితి ఉంది. ఇప్పటికే అతనిపై పూర్తిగా కేసు నమోదు చేశారు. పూర్తిగా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఉంది. ఏం జరిగింది అనే దాని మీద పూర్తిగా పోలీసులు కూడా నివేదిక ఉన్నట్టయితే తెలుస్తుంది. ఎందుకంటే ఒక యువతిపై దాడి చేయడంపై దీనిపై పోక్స్ కేసు పెట్టే అంటే ముఖ్యంగా అతనిపై హత్యాయత్నం కేసు కూడా నమోదు చేసే అవకాశాలు ఉన్నట్లు అయితే తెలుస్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. చందు. రైట్ సునీల్, థ్యాంక్ యూ.